నమస్తే. మన రాష్ట్రం, మన పండుగ, మన V6. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించాక రాష్ట్ర ప్రజలందరూ మొదటిసారి బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి సంసిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మన ఇలవేల్పు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు V6 తరపున. ప్రపంచంలో ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత వల్లే ఆ ప్రాంతం గుర్తింపు పొందుతుంది. ఆ ప్రత్యేకతే ఆ ప్రాంతానికి అస్తిత్వంగా నిలుస్తుంది. తెలంగాణ ప్రత్యేకతే ఇక్కడి సంస్కృతి, సాంస్కృతిక జీవనం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ పండుగలన్నీ సాంస్కృతిక జీవనానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి. తెలంగాణ సంస్కృతి జానపదుల సంస్కృతి. తెలంగాణ సంస్కృతి గిరిజనుల సంస్కృతి. వందల ఏళ్ల క్రితమే తెలుగు సాహితీ సంపదకు, సాంస్కృతిక సంపదకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న నేల తెలంగాణ. తెలంగాణ సంస్కృతిలో గిరిజనుల్లో ఉండే గుంపు జీవనం ఉంది, సామూహికత ఉంది. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణకు చెందిన పండుగలన్నీ సామూహిక జీవనానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి. బోనాలు, పీర్ల పండుగ, ఇలా ఏ పండుగ తీసుకున్నా అది సామూహికంగా, బాహటంగా, బహిరంగంగా ఆట పాటలతో జరిగే పండుగలే. బతుకమ్మ కూడా అందుకు మినహాయింపు కాదు. బతుకమ్మ ఒక పూల పండుగ, రంగుల హరివిల్లు. కంచెలు కంచెలుగా, బీళ్లు బీళ్లుగా విస్తరిస్తున్న తెలంగాణలో కన్నీటి చెలిమే బతుకమ్మ. అంతేకాదు, తెలంగాణలో ఆడపడుచులు పాడుకునే ఉయ్యాల పాటల హోరు బతుకమ్మ. ప్రకృతిని ప్రతిబింబించే పూల పండుగే బతుకమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. తెలంగాణ అస్తిత్వానికి అసలు సిసలు ప్రతీక బతుకమ్మ. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల చివర్లో లేదా అమావాస్య దినాల్లో ఆశ్వయుజ మాసంలో వస్తుంది బతుకమ్మ. బతుకమ్మ పేరు వింటే చాలు తెలంగాణ ఆడబిడ్డల మనసులు పులకరిస్తాయి. ఇది ఒకరోజు పండుగ కాదు. మట్టి ముద్దలకు పసుపు, కుంకుమలను కుదించి చిన్న పిల్లలు, కన్నె పిల్లలు ఆడే బొడ్డెమ్మలతో మొదలై పాలపిట్టను చూసి పరవశించే దసరా దాకా సాగే 9 రోజుల జీవన ఉత్సవం. గుమ్మడి, గునుగు, తంగేడు, రుద్రాక్ష, బీర, బంతి, జిల్లేడు, కట్ల, ముత్యాల పూలతో తెలంగాణ మొత్తం పూల వనంలా మారిపోతుంది. ఒక్క తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించని తీరొక్క పూల జాతర బతుకమ్మ. సాంస్కృతిక వివక్షతోనే బతుకమ్మ మరుగున పడింది అన్నది వాస్తవం. ఆధిపత్య సంస్కృతి ఎంత గొప్ప సంస్కృతినైనా అణిచివేయగలదు అనడానికి నిదర్శనం బతుకమ్మ పండుగ. ప్రచార ప్రసార సాధనాలు ఆధిపత్య సంస్కృతికి పట్టం కడుతున్న వేళ వివక్షల అగర్తలు దాటి ఈ బతుకమ్మను బతికించింది తెలంగాణ మహిళలే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారి గౌరమ్మ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారి గౌరమ్మ ఉయ్యాలో. ఏడాదికోసారి ఉయ్యాలో, మా ఇంటికొస్తావ ఉయ్యాలో. ఏడాదికోసారి ఉయ్యాలో, మా ఇంటికొస్తావ ఉయ్యాలో. పెట్టురమ సనాడు ఉయ్యాలో, మా వాడకొస్తావ ఉయ్యాలో. తెలంగాణ భాష, యాస, జీవన విధానం, నడత, పండుగలు, పబ్బాలు అన్నీ
వలసవాదుల సంస్కృతికి దెబ్బతిన్నాయి. రాజులు సంపదలను కాపాడుకున్నట్లు ప్రజలు సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చారు. వందల సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు కాపాడింది కేవలం కొన్ని పండుగలను మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని. అందుకే తెలంగాణ రాష్ట్రం సాధించిన కొద్ది రోజుల్లో మన పండుగలు రాష్ట్ర పండుగలయ్యాయి. ఇప్పుడు బతుకమ్మ మన రాష్ట్ర పండుగ. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఘనమైన పండుగ. ఆషాఢ మాసంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండి పంట చేతికి వచ్చి పూలు పూసే సమయంలో ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ప్రపంచంలో ప్రతి పండుగకి ఒక చరిత్ర ఉంటుంది. బతుకమ్మ పండుగకు కూడా అనేక పౌరాణిక గాథలు, సాంఘిక కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మంగుడను రాజు ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మంగుడను రాజు ఉయ్యాలో. ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. ధర్మాంగదుడనే చోళరాజుకు ఆయన భార్య సత్యవతికి 100 మంది కొడుకులు కలిగారని, అయితే ఆ కొడుకులెవరూ బతకలేదని, దాంతో రాజు లక్ష్మీదేవిని తనకు సంతానం కావాలని కోరితే ఆమె వరప్రసాదం వల్ల ఒక కూతురు జన్మిస్తుందని చెప్తారు. ఆ కూతురికే కలకాలం జీవించి ఉండేలా బతుకు అమ్మ అని పేరు పెట్టారని, అప్పటి నుంచి తెలంగాణ ఆడపడుచులకు ఏటేటా బతుకమ్మ ఆనవాయితీ అయిందని చెప్తారు. దళ రాజముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో. ఇక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఓ రైతుకు 7వ సంతానంగా ఆడపిల్ల పుడుతుంది. అంతకు ముందు పుట్టిన అమ్మాయిలంతా ఏదో కారణంతో చనిపోతారు. దాంతో 7వ సంతానాన్ని బతికిన అమ్మగా భావిస్తారు. తల్లిదండ్రులు, ఊరు వాడ అంతా బతుకమ్మ అని పిలుస్తారు. బతుకమ్మకు ఒక అన్న, అతనికి చెల్లెలంటే విపరీతమైన ప్రేమ. అది అన్న భార్య ఓర్వలేదు. ఓసారి పుట్టింటికి వచ్చిన బతుకమ్మను ఏదో కారణం చెప్పి చంపేస్తుంది. అదే రోజు రాత్రి తన భర్తకు కలలో కనిపించి విషయమంతా చెప్తుంది బతుకమ్మ. తనను పాతిపెట్టిన చెరువు కట్టపై తంగేడు చెట్టుగా మొలిచానని చెప్తుంది. వచ్చి చూస్తే నిజంగానే ఉంటుంది. తనను వేరే పూలతో కలిపి బతుకమ్మగా పేర్చి నీటిలో నిమజ్జనం చేయమని కోరుతుంది బతుకమ్మ. అప్పట్నుంచే బతుకమ్మ ఆచారం ఏర్పడిందని విశ్వాసం. బతుకమ్మ పండుగలో మొదటి రోజును ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. ఈ బతుకమ్మను పేర్చడానికి మహిళలు తమ ఇళ్లల్లో, పంట పొలాల దగ్గర, చెరువుల దగ్గర, కుంటల దగ్గర ఉన్న తంగేడు, గునుగు పూలతో పాటు రకరకాల పూలన్నీ తెచ్చి బతుకమ్మగా పేర్చి ఎంగిలి పువ్వు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. 9 రోజుల పాటు సాగే బతుకమ్మలో మొదటి రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. ఎంగిలి పువ్వు రోజు నుంచి పొద్దున్నే బావుల దగ్గరకు, చెరువుకు, గుట్టల దగ్గరకు అన్నలు, తమ్ముళ్ళు, ఇంటిలోని యజమానులు వెళ్లి తంగేడు, గొనుగు, గోరటి, గడ్డిపూలు, కట్లపూలు, చామంతి పూలను తెంపుకు వచ్చి ఇంటి ఆడపడుచులకు ఇచ్చి పండుగ సంతోషంలో పాలు పంచుకుంటారు. బతుకమ్మలో ఒక చైతన్యం ఉంది, ఒక గుంపు జీవనం ఉంది, ఒక పోరాటం ఉంది, ఒక సాహిత్యం ఉంది. అంతేకాదు, బతుకమ్మలో సైన్స్ అంటే ప్రకృతిని కాపాడుకోవటమే జీవన వైవిధ్యం అనే సైన్స్ దాగి ఉంది. ఇది ఇవాల్టి బతుకమ్మ స్పెషల్. కెమెరామెన్ శివతో కలిసి యశోద, V6.